9:30కి వచ్చినాం సార్. కానీ షాపూర్కి ఏం వెళ్తావో తెలియదంట మాకు. ఆటోలో బస్సులు తెలియక వచ్చినాం. లేవు 400 ఇవ్వమంటున్నారు. తెలియదు, పిరి బస్సు కదా, పిల్లలు నాష్టాలు ఇచ్చినాము, అట్లానే పోతున్నాం సెలవులు ఉండవని. 400 ఆడుతున్నాం, ఇంకెంత తీసుకుంటే తెలియదు సార్. గంట సేపే తెలుసు కానీ ప్రైవేట్ బస్సులు నడుస్తాయని చెప్పారు. ప్రైవేట్ బస్సులు కూడా నడపలేదు. ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ అడుగుతున్నారు ఒక ఆటోలో? ఆటో వాళ్ళు 50 రూపాయలు, 100 రూపాయలు. బస్సులో పోతే ఎంత అవుతుంది టికెట్? బస్సులో పోతే ఎస్ఆర్ఆర్ పోయే వరకు 35 రూపీస్. పాస్ ఉంటాయి కదా, మాకు పాసులు ఉన్నాయి కాబట్టి పాస్ ఇప్పుడు సడన్గా బంద్ చేశారు. నిన్ననేమో నడుస్తాయని చెప్పారు, ప్రైవేట్ బస్సులన్నా నడుస్తాయన్నారు. ఇప్పుడు ఏ బస్సులు నడుస్తలేదు. అంటే మీరు ఏం చేస్తారండి? జాబ్ చేస్తాం. బస్ స్టాండ్కి వచ్చాను అర్ధగంట పైన. బస్సులు ఇలా అసలు బస్సులు ఆర్టీసీ స్ట్రైక్ అని తెలుసా మీకు? తెలుసు, న్యూస్లో చూసి వస్తాయి బస్సులు మరి తక్కువ ఉన్నాయి. ఆటో వాళ్ళని అడిగితే ఎంత తీసుకుంటారు? ఊబర్, ఓలా కూడా ఉన్నాయి కదా, దాంట్లో ఎంత? బట్టి ఒక 5 రూపాయలు ఎక్కువ తీసుకుంటాం, 5-10 రూపాయలు. అంటే ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా? మేము చాలా ప్రాబ్లం అవుతుంది వాళ్ళు చూసుకోవాలి. అంటే గవర్నమెంట్ కూడా ఆర్టీసీ సమస్య మీద కూడా స్పందిస్తలేదు, ఏమంటారు మీరు? వాళ్ళ రీజన్ ఏముందో మరి, అది చెప్తే వాళ్ళు ఏం చేస్తారు చూడాలి. ఆర్టీసీ కార్మికులు ఈరోజు ఉదయం మొదటి బస్సు నుంచే సమ్మెలో ఉన్నారు. మనతో మాట్లాడడానికి టీజేఎం జనరల్ సెక్రటరీ హనుమంత్ ఉన్నారు. చెప్పండి, నిన్న మీరు 4 గంటలు ప్రభుత్వంతో అంటే మంత్రితో కానీ మీ ఎండీతో కూడా చర్చలు జరిపారు. అసలు ఏం జరిగింది చర్చలో? 3 IAS అధికారులు, ఒక ఎండి, మొత్తం 4 అధికారులతోటి ఆ కమిటీతోటి మాట్లాడడం సెక్రటరియట్లో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు చర్చలు అయినాయి. ఆ చర్చలో మొత్తం ఆర్టీసీలో ఉన్న యూనియన్లు అన్ని కూడా అక్కడ పాల్గొనడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులు ఉన్నారు. ఈ యొక్క ప్రతి సమస్య గురించి కూలంకషంగా మరి చెప్పడం జరిగినది. కానీ ఆ సమస్యలు పరిష్కరించే ఆలోచన అనేటువంటిది ఆ కమిటీకి లేదు. ఆ కమిటీ 4 వారాల టైం ఇవ్వండి అని అంటున్నారు, కానీ ఎందుకు టైం ఇవ్వాలి, ఏమిటికి ఇవ్వాలని చెప్పట్లేదు. మరి మీరు ఇప్పుడు ఏం పరిష్కరిస్తావు అంటే కూడా చెప్పే పరిస్థితిలో మరి ఆ కమిటీ మరి లేదు, తీసుకోవట్లేదు. అంటే అధికారము మీరు పోయి మాట్లాడండి అని చెప్పారు, కానీ మీరు హామీ ఇవ్వండి లేకపోతే పరిష్కరించండి అని చెప్పండి అనేటువంటి కనిపించట్లేదు. అంటే ప్రభుత్వము ఆలోచన ఏ విధంగా మరి దీని ద్వారా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే మాకు ప్రభుత్వంలో విలీనం, వేతన సవరణ రెండు ఉన్నాయి కాబట్టి అవి చేయాలి. ఏవైతే యూనియన్లు ఉన్నాయో ప్రధానంగా యూనియన్లు ఇవ్వాలి, యూనియన్లు పెంచిన పనిభారం తగ్గించాలి. ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 1150 మందికి దాదాపు ఉద్యోగాలు ఇచ్చింది. ఎవరికి? ఆర్టీసీలో డ్యూటీ పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఇచ్చింది, కానీ వాళ్ళు కాంట్రాక్ట్ పీరియడ్ కింద ఇచ్చారు. అని గతంలో అటువంటి సిస్టమ్ లేదు. ఎవరు ఉద్యోగం ఇచ్చినా ప్రభుత్వ ఉద్యోగులుగా, అంటే కాంట్రాక్ట్ ఉద్యోగంగా, రెగ్యులర్ ఉద్యోగులుగా ఇచ్చేవారు. మరి 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకొచ్చారు, తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు తీసుకొచ్చారు. అంటే ఆ సిస్టమే తీసేయాలి రెగ్యులర్ ప్రాతిపదికన. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు కండక్టరు, డ్రైవరు, సూపర్ ఎవరికో పని చేసుకుంటే చనిపోయింది అనుకో, ఆ పిల్లలకి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి దిక్కు లేకుండా అయిపోతుంది. అటువంటి టైంలో కాంట్రాక్ట్ విధానం పెట్టేస్తావు. ఆయనకు ఉండే బేసిక్గా అంటే ఉండే జీతము మరి ఆ కొడుకుకో, పిల్లకో, లేక భార్యకో, భర్తకో, ఎవరికో జాబు ఇచ్చినప్పుడు రెగ్యులర్ ప్రాతిపదికన ఇవ్వాలి. అది ఇవ్వాలి. ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతున్నాయో ప్రభుత్వమే కొనాలి. ప్రభుత్వం ఆర్టీసీకి, ఇప్పుడు ఆర్టీసీకి ఇప్పిస్తే ఆర్టీసీ నెల డబ్బులు కడుతుంది. ఇప్పుడు ఎవరికో ఇస్తున్నారు 15% ఇంట్రెస్ట్. అదే ఆర్టీసీకి ఇస్తే 4%, 5%కి బస్సులకు వచ్చేస్తాయి కదా. అంటే ఈ యొక్క ఆర్టీసీ ధనం ఇంకా మిగులుతుంది, రిక్రూట్మెంట్ పెరుగుతుంది. ప్రైవేట్ బస్సులను తీసుకురావడం వల్ల ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే ఆలోచన మన గవర్నమెంట్కి ఉందా? అట్లా ఇప్పుడు ఆ ఆలోచనతోటి వీళ్ళు యూనియన్లు ఎందుకు ఇస్తలేరంటే ఈ బస్సులను తీసుకొచ్చి అడ్డుకుంటారనే ఉద్దేశంతో యూనియన్లు ఇస్తలేదు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. కానీ ఈ ప్రైవేట్ విధానానికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అంటే మెల్లమెల్లగా ఆర్టీసీ కూడా కుంచుకోపోతుంది, ఆర్టీసీ ఉండదు ఇక. అందుకని ప్రైవేటు అనేది బంద్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఒక జవాబుదారం, అంటే వాస్తవంగా సేవ చేస్తారు. ఎవరు చేస్తారంటే పబ్లిక్ సంస్థలు ఏవైతున్నాయో సేవ చేసే సంస్థలను ప్రభుత్వమే భరించి ఈ యొక్క నడిపించాల్సిన అవసరం ఉంటుంది. మరి అందువలన ఈ యొక్క ఆర్టీసీ అనేది సేవ చేసే ఉంది కాబట్టి దాని ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళు మెట్రో రైలును కూడా ప్రభుత్వం కొంటామని చెప్తుంది, ప్రభుత్వం ఇలా చేస్తుంది. అదే మరి మీ ఆర్టీసీలో ఎప్పటి నుంచే ఉంది, నిజాం కాలం నుంచి ఆర్టీసీ ఉంది. అంతేకాకుండా మహాలక్ష్మి పథకం పెట్టి గవర్నమెంట్ కూడా ఫామ్ చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ మిమ్మల్ని మాత్రం చిన్న చూపు చూస్తుంది. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ తోటి ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఆర్టీసీకి లాభమైంది.
కానీ ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నారో సేవ చేస్తున్నారో గుర్తింపు లేదు. అప్పుడు 50 మంది ఎక్కుతున్నారు బస్సులు, ఇప్పుడు 100 మంది ఎక్కుతున్నారు, 150 మంది ఎక్కుతున్నారు, అందరికీ కూడా టికెట్లు ఇస్తున్నారు. అంటే 3 వంతుల పనిభారం మెరిగిపోయింది. అయినా భరిస్తున్నారు. మీరు ఇచ్చిన హామీ ఉంది కాబట్టి హామీ కోసము ఆర్టీసీ ఉద్యోగులందరూ పనిచేస్తున్నప్పుడు ఆర్టీసీ పనిచేసేవానికి జీతం ఇవ్వకపోతే ఎట్లా? ఇప్పుడు మా పరిస్థితి 5 ఏళ్ల నాటి జీతం ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉందంటే రోజు ధరలు పెరిగిపోయినాయి. పరిస్థితి ఘోరమైన హాస్పిటల్కి పోతే లక్షల రూపాయలు అవుతున్నాయి. ఆ తార్నాక హాస్పిటల్లో తల్లిదండ్రులకు సూపర్ స్పెషాలిటీకి పంపించమంటే పంపించలేరు. ఓన్లీ ఏదైతే ఆ తార్నాక హాస్పిటల్లో తల్లిదండ్రులకు గాంధీ ఉస్మానియాకి పంపిస్తారు. గాంధీ ఉస్మానియాకి వాళ్ళు పంపేది డైరెక్ట్ ఎవరైనా పోవచ్చు కదా. ఇప్పుడు మీరు ఎందుకు ఆరోగ్యశ్రీ అని ఉంది, మరి ఒక్కొక్కరికి రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు 10 లక్షల వరకు మీరు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించారు, హాస్పిటల్లో పేమెంట్ చేస్తున్నారు. మరి ఆర్టీసీ ఉద్యోగులు ఇంత కష్టపడి పని చేసుకుంటుంటే మాకే అది కూడా లేకపోతే ఎట్లా? అంటే ఆరోగ్యశ్రీ ఏమో వాళ్ళకి ఇస్తావు, మేము పనిచేస్తున్న వాళ్ళకు మాకు లేకపోతే ఎట్లా? మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించాలి, అక్కడ మందులు కూడా మంచిగా సప్లై చేయాలి, జెన్యున్ మందులు సప్లై చేయాలి, హాస్పిటల్ వసతులు మెరుగుపరిచిన కొంతమేరకు ఇంకా కావాల్సిన అవసరం ఉంది. అంటే మెట్రోకి లక్షల కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం ఆర్టీసీ మాత్రం ఎందుకు అప్పులు కట్టట్లేదు? ఇప్పుడు ప్రైవేట్ అనేది మెట్రో అనేది ప్రైవేట్ వాళ్ళకు కూడా లక్షల కోట్లు ఇచ్చేసి వాళ్ళ అంటే 1000 కోట్ల రూపాయలు ఇచ్చేసి ప్రభుత్వం తీసుకొని ప్రజలకు సౌకర్యం కల్పిస్తూ ఉంటుంది. మరి ఆర్టీసీ అంతకంటే పేద ప్రజలకు పనిచేస్తుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలకు కానీ, లేకపోతే చదువుకున్న పిల్లలకు కానీ, లేకపోతే వ్యాపారస్తులకు కానీ, రకరకాల బీదవారికి ఈ యొక్క ఆర్టీసీ బస్సు ఉంటే డెవలప్ అవుతుంది. మరి డెవలప్ అవుతున్న దాన్ని ఇంకా మీరు డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మెట్రోలో అందరూ మంచి తెలిసిన వాళ్ళు, ఉద్యోగస్తులు లేకపోతే వ్యాపారస్తులు వెళ్తారు. అదే గ్రామీణ ప్రాంతంలో నడిగే బస్సును నడిపేటువంటి వాళ్ళని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇంకా వీటి మీద దృష్టి పెట్టాలి, ఆర్టీసీ మీద ఎక్కువ బస్సులు కొనాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు కమిటీ వేసి 4 వారాల సమయం అడిగారు మిమ్మల్ని. 4 వారాల్లో కమిటీ ఫామ్ అయ్యి వాళ్ళు ఏదైతే వాళ్ళు మీ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే అవకాశం ఉందనుకుంటున్నారు? మేము ఇప్పటికి కూడా అనుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారికి పూర్తిగా సమస్యలు చెప్పట్లేదు. అందుకే ఒకవేళ ముఖ్యమంత్రి గారు గుర్తిస్తే ఈ సమ్మె ద్వారా ముఖ్యమంత్రి గారికి సమస్యలు తెలుస్తాయి అనే ఉద్దేశంతో కూడా సమ్మె చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తెలిస్తే సమస్యలు పరిష్కారం అవుతామని మేము అనుకుంటున్నాం. మేము సానుకూలంగా స్పందిస్తున్నాం, మీరు కార్మిక సంఘాలు కార్మికులు కావాలనే సమ్మెలోకి వెళ్తున్నారని చెప్పేసి కూడా నేను ఎండి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు కావాలనేట్లయితే మేనిఫెస్టోలో పెట్టిన ఏది వేసి చెప్పండి. మేనిఫెస్టోలో పెట్టిన 5 ఏంటి పెట్టిండ్రు? ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు, వేతన సవరణ చేస్తామన్నాం, యూనియన్లు ఇస్తామన్నారు, పెంచిన పనిభారం తగ్గిస్తామన్నారు, కొత్త బస్సులు కొంటామన్నారు. కొత్త బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు కొంటున్నారు, అవి ప్రైవేట్వి. ఏం కొన్నట్టు ఒకటనే చేసినట్టు ఉండాలి కదా. ఇప్పుడు రావాల్సిన బకాయిలు అన్నీ ఇస్తామన్నారు, ఏవి ఇవ్వలే. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి సరి అయిన సమాచారం పోవట్లేదని మాకున్నటువంటి అవగాహన. అందుకని ఇటు విషయంపై తగిన చర్య తీసుకుంటే మీ వెనకాల కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు, వాళ్ళ స్వార్థం కోసం మిమ్మల్ని వాడుకొని సమ్మెలోకి తీసుకెళ్తున్నారని కూడా చెప్తున్నారు. ఎట్లా అంటారు? నేను కాంగ్రెస్ పార్టీ, రాజకీయ పార్టీ ఉంది. ఇప్పుడు నేను జిల్లా ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఒక 7 ఏళ్ళు. మళ్ళీ నేను ఉద్యోగంలో జాయిన్ అయినా. ఎందుకైనా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము నన్ను రిమూవ్ చేసింది. అప్పుడు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు నా మీద కంప్లైంట్ ఇచ్చేసి యూనియన్ పెట్టిండు, ప్రభుత్వంలో విలీనం అడుగుతున్నాడు అంటే నన్ను సస్పెండ్ చేశారు. నేను కోర్టు నుంచి చేసి మళ్ళీ నేను జాయిన్ అయినా. నేను కాంగ్రెస్లోనూ మొత్తం 7 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో పనిచేసాను. జిల్లా ప్రధాన కార్యదర్శి వికారాబాద్ జిల్లా. మరి నేను కాంగ్రెసే. ఎవరో ఉండొచ్చు, ఎవరైనా ఒకరు వేరే పార్టీలు ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళ మీద పేరు పెట్టి అందరినంటే కాదు కదా. మేము ముఖ్యమంత్రి గారికి తెలియజేసినాం, రవాణా శాఖ మంత్రి గారికి తెలియజేసినాం. అటువంటిది తప్పు పడడం కాదు. ఇప్పుడు ఎవరో రాజకీయ నాయకుల మాటలు విన్నారనుకో అందరూ పోరు కదా. ఇప్పుడు అన్ని యూనియన్లు సమ్మెలో పాల్గొన్నాయి కదా. అందరూ వర్కర్లు, మహిళలు కానీ, జైన్స్ కానీ, కండక్టర్లు, డ్రైవర్, మెకానిక్, సూపర్వైజర్ అందరూ సమ్మెలో పాల్గొన్నారు కదా. మరి పాల్గొన్నప్పుడు నిజమే ప్రాబ్లం ఉందనేది గుర్తించాల్సిన అవసరం ఉంది. అయితే సమస్యల పరిష్కారానికి మేము సమ్మెకు దిగుతున్నామని చెప్తున్నారు. కేవలం అంటే మా వెనకాల ఎట్లాంటి ఏ రాజకీయ పార్టీ లేదు, మేము కార్మికులు అట్లాగే సంస్థ ప్రయోజనాల దృష్ట్యానే మేము సమ్మెకు వెళ్తున్నామని చెప్పేసి కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నారు. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోవడంతో బస్టాండ్లలో ప్రయాణికులు అయితే చాలామంది అయితే వేచి చూస్తున్నారు. కొన్ని ప్రైవేట్ బస్సులు తప్పించి ఆర్టీసీకి సంబంధించిన ఏ ఒక్క బస్సు కూడా బయటకు రావడం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి మాతో చర్చలకు జరుపుతాం, ఎప్పటికంటే అప్పుడు మేము చర్చలకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవలు చూపాలని చెప్తున్నారు. అట్లాగే కార్మికులు కానీ కార్మికుల సంఘాల వెనుక ఏ ఒక్క రాజకీయ నాయకుడు లేడు, రాజకీయ పార్టీ లేదు, మేము ఏ ఒక్క పార్టీకి కూడా అనుబంధంగా పనిచేయట్లేదు, కేవలం సంస్థ అట్లాగే కార్మికుల ప్రయోజనాలే మాకు ముఖ్యం అని చెప్పేసి ఆర్టీసీ జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, MGBS, హైదరాబాద్.